ఫెన్సింగ్, ట్రాన్స్ఫార్మర్లు, యూపీఎస్ ఏర్పాటుకు 3,63,00,000 రూపాయల వ్యయం. అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సొమ్మును విచ్చలవిడిగా వాడేశారు. నాడు సీఎం కాబట్టి భద్రతా కారణాలను చెప్పి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఎమ్మెల్యే మాత్రమే. మరి నాడు ప్రజా సొమ్ముతో ఏర్పాటు చేసుకున్న రోడ్డు, ఫర్నిచర్ తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేయాలి కదా. అలా కాకుండా సీఎం క్యాంప్ ఆఫీస్ను పార్టీ కార్యాలయంగా మార్చుకున్న జగన్ ప్రభుత్వ ఖజానా నుంచి ఏర్పాటు చేసుకున్న సౌకర్యాలను ఎలా వాడుకుంటారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. జగన్ క్యాంప్ ఆఫీస్ వద్ద డబుల్ లేన్ రహదారి నిర్మాణం వివాదాస్పదంగా మారింది. ప్రజాధనంతో నిర్మించిన డబుల్ లేన్ రోడ్డు ప్రైవేట్ రహదారిగా మార్చేశారు. 1.5 కిలోమీటర్ల రోడ్డుకు 5 కోట్లు ఖర్చు చేశారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి రేవేంద్రపాడుకు మంజూరైన నిధులతో రోడ్డు నిర్మించారు. అప్పటి సీఎం క్యాంపు కార్యాలయం నుంచే ఇంకా జగన్ రాజకీయ భేటీలు నిర్వహిస్తున్నారు. సీఎం హోదాలో జగన్ క్యాంప్ ఆఫీస్ కోసం కోట్లాది రూపాయల ఖర్చుతో పునరుద్ధరణ పనులు చేపట్టారు. అప్పటి సీఎం క్యాంప్ ఆఫీస్ను పార్టీ కార్యాలయంగా మార్చడంపై అధికార వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇంటి చుట్టూ ప్రహరీ గోడ, ఇనుప ఫెన్సింగ్, సోలార్ ఫెన్సింగ్, ట్రాన్స్ఫార్మర్లు, యూపీఎస్ ఏర్పాటుకు 3.63 కోట్లు ఖర్చు చేశారు. ఒకసారి మనం విజువల్స్ లో చూసినట్టయితే 2019లో ఉన్నటువంటి ప్లేస్ ని అబ్జర్వ్ చేసినట్టయితే, ఒకసారి 2024లో ఉన్న ప్లేస్ ని అబ్జర్వ్ చేసినట్టయితే ఎంత డిఫరెంట్ కనిపిస్తుందో ఒక్కసారి మనం చూడవచ్చు. అంత ఖర్చు చేసి 2019లో ఉన్న ప్లేస్ ని ఎంత ఇదిగా మార్చారో కూడా మనకు క్లియర్ గా కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి ప్లేస్ ని పూర్తిగా మార్చేసిన దృశ్యాలు కూడా మనకు క్లియర్ గా కనిపిస్తున్నాయి. దాదాపు 1000 కోట్ల ఖర్చు చేసి ఫెన్సింగ్, ప్రహరీ గోడ ఇవన్నీ ఏర్పాటు చేసి, అలాగే రోడ్డు నిర్మాణం చేసి కూడా ఎంత ఖర్చు చేశారో కూడా మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఒకసారి 2019లో ఏదైతే గత ప్రభుత్వం ఇంకా అధికారంలోకి రాకన్నా ముందు మనం చూసిన ప్లేస్ అయితే ఎంత సింపుల్ గా, ఎంత సాదా సీదాగా కనిపిస్తుందో ఒకసారి చూడొచ్చు. చెట్లతో కొన్ని రకాల ఆ ప్లేస్ కూడా మొత్తం సాదాసీదాగా కనిపిస్తుంది. అటువంటి ప్లేస్ను ఒక్కసారిగా మొత్తం ఎలాంటి ప్లేస్గా మార్చారో కూడా మనం 2024లో ఉన్నటువంటి ఈ ప్లేస్ను అబ్జర్వ్ చేస్తే తెలిసిపోతుంది. ఇది 2019లో ఉన్నటువంటి ఈ ప్లేస్, అలాగే 2024లో ఎలా అయిందో కూడా మనకు క్లియర్ కట్గా కనిపిస్తుంది. పక్కనే రోడ్డు నిర్మాణం కూడా ఎలా ఉంది 2019లో, దీని పక్క రోడ్ నిర్మాణం ఎలా ఉంది, ఎంత ఖర్చు చేసి ఈ రోడ్ నిర్మాణాన్ని నిర్మించారో కూడా మనకు అర్థమవుతుంది. అలాగే దాని పక్కనే ప్రహరీ గోడ, ఆ గోడ, దానిపై ఉన్న ఫెన్సింగ్, ట్రాన్స్ఫార్మర్లు, యూపీఎస్ వీటన్నిటిని కూడా ఎక్కువ ఖర్చుతో నిర్మించారు. అలాగే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఫర్నిచర్, వాడినటువంటి ప్రతి ఒక్క వస్తువు కూడా కొత్త ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేయాల్సి ఉంటుంది. కానీ దాన్ని ఇంకా జగన్ ఇంకా దాన్ని వాడేసుకుంటున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడవచ్చు. ప్రస్తుతం 2019లో ఉన్నటువంటి దృశ్యాలను, 2024లో ఉన్న దృశ్యాలను మనం క్లియర్ కట్గా ఇక్కడ బిగ్ టీవీ పై చూడవచ్చు. బిగ్ టీవీ స్క్రీన్ పై అక్కడ ఉన్నటువంటి రోడ్ నిర్మాణాన్ని పూర్తిగా చెరిపివేసి ఇక్కడ ఉన్నటువంటి రోడ్ నిర్మాణం ఎలా చేశారు, అలాగే ఒక ప్రహరీ గోడ, ఆ గోడకి ఫెన్సింగ్, అలాగే ట్రాన్స్ఫార్మర్లు, యూపీఎస్ ఏర్పాటు వీటన్నిటికీ కలిసి దాదాపు 3 కోట్ల పైనే ఖర్చు అయింది. ఇంత ఖర్చు చేసి కూడా ఈ గోడ నిర్మించడానికి రీజన్ ఏంటి? అక్కడ 2019లో సింపుల్ గానే ఉంది ప్లేస్, దాన్ని ఇంతగా మార్చి ఈ విధంగా నిర్మించడానికి రీజన్ ఏంటి? ప్రెసెంట్ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీటన్నిటిని కొత్త ప్రభుత్వానికి అప్పగించకుండా ఇంకా యూజ్ చేయడానికి రీజన్ ఏంటి అనేది ప్రస్తుతం చాలా మంది ఏపీ ప్రజలలో ఉన్నటువంటి ప్రశ్న అని అనుకోవచ్చు. ఎందుకంటే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అప్పటి ప్రభుత్వంలో వాడినటువంటి ఏ వస్తువైనా సరే, తిరిగి ఫర్నిచర్ అయినా కానీ యూజ్ చేసింది ప్రభుత్వానికి సంబంధించి ఏదైనా సరే కొత్త ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంటుంది. దానిని ఇంకా జగన్ యూజ్ చేసుకుంటున్నారు. మరి దీనికి రీజన్ ఏం చెప్తారు, దీనికి రీజన్ ఏంటి అనేది కూడా చాలా మంది మధ్యలో ఉన్నటువంటి
ప్రశ్న ఇది. మళ్ళీ ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్టయితే 2019లో ఎంత సింపుల్గా ఉన్నటువంటి ప్లేస్ను ఒక్కసారిగా ఎలా మార్చేశారు? ఆ రోడ్ నిర్మాణం, ఆ ప్లేస్, ఆ ప్రహరీ గోడ అదంతా ఎలా కనిపిస్తుంది? పచ్చదనంగా ఉన్నటువంటి ఆ చెట్లను తొలగించి ఆ ప్లేస్ని పూర్తిగా డిఫరెంట్గా మార్చేసినటువంటి దృశ్యాలను కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్పై క్లియర్గా చూడవచ్చు. రోడ్ నిర్మాణంని ఎంతగా మార్చేశారు, అలాగే ప్రజా సొమ్మును ఏ విధంగా వాడుకొని ఈ గోడను నిర్మించారు, ఏ విధంగా మార్చేశారు అనేది కూడా మనం ఇక్కడ చూడవచ్చు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ లైవ్ లో అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, మనం ఒకసారి 2019 అలాగే 2024 అబ్జర్వ్ చేసినట్టయితే ఆ ప్లేస్ కి ఈ ప్లేస్ కి చాలా డిఫరెంట్ కనిపిస్తుంది. ఇది మొత్తం ఒక ప్రజా సొమ్ముతోనే ఇది నిర్మించారని కూడా చాలా మంది అంటున్నారు. సో దీనిపై పూర్తి డీటెయిల్స్ ఏంటి మల్లికార్జున్? ఉమా, ఏదైతే ఉందో ప్రజెంట్ ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాడుతున్న క్యాంపు కార్యాలయం కానీ ఇల్లు కానీ అక్కడ 2019కి ముందు లేదు. 2019 ఆ కాలంలోనే ఆ ఇల్లును నిర్మించిన పరిస్థితి కూడా ఉంది. ఇటు ఇంటితో పాటు క్యాంపు కార్యాలయానికి వాడుకునేందుకు కూడా జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఉందో ఆ ఇంటిని కూడా నిర్మించడం జరిగింది. ఆ ఇంటి సమీపంలో అప్పుడు ఏదైతే ఆ నిరుపేదలు మొత్తం కూడా నిరుపేదలు దాదాపుగా 10ల సంఖ్యలో అక్కడ నివసించే వాళ్ళు, సుమారు 10 అడుగుల రోడ్డు మాత్రమే అది ఇళ్లకు వెళ్ళే దారి అయితే ఉండేది. అప్పుడు డైరెక్ట్గా ఈ జగన్మోహన్ రెడ్డి ఇంటికి, మాజీ ముఖ్యమంత్రి ఇంటికి ఇటు నుంచి కాకుండా బ్యాక్ సైడ్ నుంచి, అంటే రహదారి ఏదైతే NH16 ఏదైతే ప్రధాన NH16 రహదారి ఉందో ఆ రహదారి గుండా కూడా లోపలికి జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళే మార్గం ఉండేది. ఇటు నుంచి ఎప్పుడు వెళ్ళేవాళ్ళు కాదు. ఆ ఏదైతే ఉందో ఆ కార్నర్లో కూడా తెలుగు తల్లి విగ్రహం ఉండేది. ఆ విగ్రహాన్ని కూడా పూర్తిగా అక్కడ తొలగించేసేసి అక్కడ మొత్తం తెలుగు తల్లి విగ్రహం ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటా ఉండేది. ఆ తెలుగు తల్లి విగ్రహాన్ని కూడా తొలగించేశారు. భద్రతా సెక్యూరిటీ రీజన్స్ పేరుతో కూడా పూర్తిగా అక్కడున్న వాతావరణాన్ని మార్చేశారు. అక్కడున్న నిరుపేదలు మొత్తం కూడా ఎన్ని ఆందోళనలు చేసినా పట్టించుకోకుండా వాళ్ళందరినీ అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పడం జరిగింది. ఆ వెళ్ళిపోమన్న నేపథ్యంలోనే ఆందోళన చేస్తున్న నేపథ్యంలో వారికి అక్కడి నుంచి 1 సెంట్ భూమి తరపున ఆత్మకూరు, అంటే తాడేపల్లి నుంచి విజయవాడ రావడానికి 2 కిలోమీటర్లు పడితే ఇప్పుడు వాళ్ళు నివసిస్తున్న అక్కడ నివసించిన 10ల సంఖ్యలో ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరినీ విజయవాడ నుంచి దాదాపుగా 20 కిలోమీటర్ల అవతలకి వారిని అక్కడ నివాస స్థలాలు కల్పించడం జరిగింది. వారికి ఒకటే చెప్పారు, ఇవన్నీ గవర్నమెంట్కి సంబంధించిన భూములు, మీరు నివసించడానికి వీల్లేదు, ఇక్కడ ముఖ్యమంత్రి కార్యాలయం ఉండబోతుంది, ముఖ్యమంత్రి ఇక్కడి నుంచే పనిచేయబోతా ఉన్నారు, మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలంటూ కూడా అప్పుడు నోటీసులు ఇచ్చడం జరిగింది. ప్రతిపక్ష పార్టీలు ఇటు టీడీపీతో పాటు జనసేన పార్టీలు కూడా వాళ్ళ పక్షాన గతంలో పోరాడిన పరిస్థితి. ఎన్ని పోరాటాలు చేసినా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన సంబంధించిన అప్పుడు ప్రభుత్వంలో ఉన్న అధికారులు కొంతమంది వీళ్ళందరూ కూడా కలిసి అక్కడున్న నిరుపేదలందరినీ తరలించేయడం జరిగింది. విజయవాడ నుంచి 20 కిలోమీటర్ల అవతలికి వారికి నివేశ స్థలాలు ఇవ్వటం, జగనన్న కాలనీలో వాళ్ళకి ఏదైతే ఉందో అక్కడ నివేశ స్థలాలు ఇచ్చి ఇండ్ల నిర్మాణం అక్కడ చేసి వాళ్ళని వదిలేసిన పరిస్థితి కూడా ఉంది. తర్వాత ఏదైతే నిధులు గవర్నమెంట్కు సంబంధించిన నిధులు ఉన్నాయో దాదాపు సుమారు ప్రకాశం బ్యారేజ్ నుంచి రవీంద్రపాడు అనే లోపలికి వెళ్ళే గ్రామం ఉంది. ఆ గ్రామానికి రోడ్డు వేయడానికి ప్రభుత్వం అక్కడున్న పంచాయతీ నిధులు అవి కూడా పంచాయతీ మండల నిధుల్ని కేటాయించడం జరిగింది. ఆ నిధులు మొత్తం కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి నివాసానికి వెళ్ళే ఒక 10 అడుగుల రోడ్డుని దాదాపుగా 80 అడుగుల రోడ్డుగా కూడా విస్తరించడం జరిగింది. ఆ 80 అడుగుల రోడ్లు కూడా 1.5 కిలోమీటర్లు, అంటే 1.5 కిలోమీటర్న్నర వెడల్పు, 1.5 కిలోమీటర్న్నర పొడవున, అలాగే 80 అడుగుల రోడ్డుని నిర్మించడం జరిగింది. అలాగే దాని పక్కన రోడ్డు పక్కన కూడా మనం ఒకసారి పరిశీలిస్తే పూర్తిగా గ్రీనరీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. కూడా కార్పొరేషన్ కు సంబంధించి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. మల్లికార్జున్, మనం ఒక్కోసారి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రోడ్లు గమనించినా కూడా మనకు అర్థమవుతుంది ఎలా ఉన్నాయో. ఒక్కసారికి ఇక్కడ ఒక 1.5 కిలోమీటర్ రోడ్డుకి అంత ఖర్చు చేశారు. ఇంత ఖర్చు ఒక 1.5 కిలోమీటర్ రోడ్డుకి అంత ఖర్చు చేస్తే మిగిలిన ఆఫీసులకు కానీ మిగిలిన వాటికి కూడా ఎంత ఖర్చు చేశారనేది చాలా మందిలో ఉన్నటువంటి ప్రశ్న. అసలు దీనిపై అప్డేట్స్ ఏంటి మల్లికార్జున్?
ఉమా, దీనికి ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా రోడ్లన్నీ కూడా పాడైపోయినాయి అనేది విషయం అందరికీ తెలిసిన విషయం. ఏదైతే వైసీపీ అధికారంలోకి రాకముందు రోడ్లు మొత్తం ధ్వంసమైపోయాయి. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి సంవత్సరంలోనే జూన్లో వాళ్ళు అధికారంలోకి రావడం జరిగింది. జూన్ నుంచి సంవత్సరం జూన్లోనే 2020 జూన్లోనే మేము పూర్తి స్థాయిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రోడ్లు మొత్తం మార్చేస్తాము, 6,000 కోట్లు దానికి కేటాయిస్తున్నాము అంటూ కూడా వైసీపీ ప్రభుత్వం చెప్పిన పరిస్థితి. చివరకు 5 సంవత్సరాలు గడిచినప్పుడు కూడా ఆ 6,000 కోట్లు కేటాయించిన దాఖలాలు లేవు. అటు రోడ్లు కూడా అంత స్థాయిగా, అంటే కొన్ని రోడ్లు మాత్రమే తప్పితే పూర్తి స్థాయిగా ఎక్కడ కూడా రోడ్లకు మరమ్మతులు చేసిన దాఖలాలు లేవు. కానీ ఒక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2021 ఆ ప్రాంతంలోనే ఆ రోడ్లు మొత్తాన్ని ఆయన వరకు 1.5 కిలోమీటర్లు, అంటే దాదాపుగా 1.5 కిలోమీటర్ల రోడ్డుని ఆయన కోసం నిర్మించుకున్న పరిస్థితి ఉంది. ఒకటే రీజన్ చెప్తా ఉన్నారు, భద్రతా దృష్ట్యా జగన్మోహన్ రెడ్డికి భద్రత కల్పించాలి, ఆ కారణాలు ఉన్నాయి, అందుకోసమే మేము ఈ రోడ్డు నిర్మిస్తున్నామని చెప్పిన పరిస్థితి. అక్కడ ఉన్న నిరుపేదలు సైతం కూడా మేము ఎప్పటి నుంచో నివసిస్తూ ఉన్నాము, కొన్ని సంవత్సరాలుగా నివసిస్తూ ఉన్నాము, మమ్మల్ని ఎందుకు ఇక్కడి నుంచి దూరంగా తరలిస్తూ ఉన్నారు, ఎందుకంటే మేము తాడేపల్లిలోనే ఉంటూ విజయవాడకి 2 కిలోమీటర్ల దూరంలోనే మా వర్క్స్ మొత్తం కూడా, అంటే అక్కడ ఉన్న నిరుపేదలందరూ కూడా ఆటో డ్రైవర్లు కావచ్చు, లేదా టాపీ మేస్త్రులు కావచ్చు, ఇళ్ళకి చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కావచ్చు, మొత్తం కూడా అక్కడి నుంచి సిటీకి దగ్గరలోకి వచ్చి పని చేసుకునేవాళ్ళు. కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరినీ తరలించేసి 20 కిలోమీటర్ల అవతలకి పంపించేయడం వల్ల వారి జీవనోపాధికి కూడా చాలా దెబ్బతిన్న పరిస్థితి కూడా అక్కడ కలిగింది. కానీ రెండింటినీ అది జగన్మోహన్ రెడ్డి గతంలో పట్టించుకున్న దాఖలాలు లేవు. దీనిపై కూడా ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో పోరాటాలు చేసినప్పటికీ కూడా ఫలితం అనేది దక్కలేదు. కానీ అక్కడున్న సంబంధించిన రోడ్లు చూస్తే కనుక పూర్తి స్థాయిగా ఉమా మల్లికార్జున్, అలాగే మనం చూసినట్టయితే ఏదైతే ప్రభుత్వం డబ్బుతో ఏవైతే సౌకర్యాలను ఏర్పాటు చేశారో వాటిని ఇంకా యూజ్ చేసుకోవడం ఏంటి ఇప్పటి ప్రభుత్వానికి అప్పగించకుండా అని కూడా ప్రతిపక్షాలతో పాటు చాలా మంది కూడా ప్రశ్నిస్తున్నారు. దీనిపై అప్డేట్స్ ఏంటి మల్లికార్జున్? ఉమా, గతంలో కూడా 2014 నుంచి 19 వరకు స్పీకర్గా వ్యవహరించిన కోడెల ఎవరైతే ఉన్నారో ఆయన స్పీకర్గా వ్యవహరించారు. ఆయన ఫర్నిచర్ వాడుకున్నారంటూ కూడా తీవ్ర స్థాయిలో అప్పుడు గతంలో అధికారులు తీవ్ర వేధింపులకు గురి చేశారంటూ కూడా ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి కూడా రాష్ట్రంలో అప్పుడు కలకలం సృష్టించింది. అదే సిచ్యువేషన్ ఇప్పుడు మళ్ళీ వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే అప్పుడు స్పీకర్గా ఉన్న కోడెల పాత ఫర్నిచర్, అంటే అసెంబ్లీ హైదరాబాద్లో ఉన్నప్పుడు దాన్ని తరలించి అమరావతికి తరలించినప్పుడు కొత్త ఫర్నిచర్ అనేది అసెంబ్లీలో ఏర్పాటు చేయడం జరిగింది. పాత ఫర్నిచర్ మాత్రమే హైదరాబాద్ నుంచి కోడెలకి ఇంటికి వెళ్ళడం జరిగింది. ఆ ఇంట్లో ఉన్న ఫర్నిచర్, పాత ఫర్నిచర్ అది తీసుకెళ్ళమని చెప్పినప్పటికీ కూడా అధికారులు తీసుకెళ్లకుండా కేసు బుక్ చేశారంటూ కూడా అప్పుల్లో ఉన్న ప్రతిపక్ష పార్టీ టీడీపీ ప్రధానంగా ఆరోపించిన పరిస్థితి కూడా కనిపించింది. ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి కూడా జగన్ ప్రభుత్వం వేధింపులే కారణమని కూడా అప్పుడు ఆరోపణలు గురిపించిన పరిస్థితి ఉంది. ఇదే సిచ్యువేషన్ ఇప్పుడు మళ్ళీ వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. డైరెక్ట్గా మాజీ ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి అయితే ఏదైతే అప్పుడు కల్పించింది, అంటే అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు సెక్యూరిటీ రీజన్స్ పేరుతో కానీ, అలాగే సచివాలయానికి రాకుండా ఆ సెటప్ మొత్తాన్ని, సచివాలయ వ్యవస్థకు తగ్గట్టుగా ఉన్న సెటప్, అంటే ఒక కాన్ఫరెన్స్ హాల్ మొత్తాన్ని అక్కడే ఉండి ప్రతి పథకానికి సంబంధించి బటన్ నొక్కే కార్యక్రమం అంతా కూడా డైరెక్ట్గా క్యాంప్ ఆఫీస్ నుంచే జగన్మోహన్ రెడ్డి నిర్వహించేవాళ్ళు. దానికి సంబంధించిన మొత్తం అక్కడ ఎవరైతే ఆ పథకానికి సంబంధించి ఆ డిపార్ట్మెంట్కు సంబంధించిన కలెక్టర్లు కానీ, మొత్తం జిల్లాకు సంబంధించిన కలెక్టర్లు కానీ, డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆ సెక్రటరీలు కానీ, ఆ మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ అక్కడి నుంచే కాన్ఫరెన్స్ హాల్ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి నివాసంలో ఆ కాన్ఫరెన్స్ హాల్ నుంచే వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించేవాళ్ళు, అక్కడ ఉన్న లబ్ధిదారులతో మాట్లాడేవాళ్ళు. అదే సెటప్ మొత్తం గవర్నమెంట్కి సంబంధించిన సెటప్ అనేది మొత్తం ఇప్పటికీ ఆ వ్యవస్థ అనేది చంద్రబాబు ఇటు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో అయితే అది కొనసాగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అది మొత్తం ప్రభుత్వానికి సంబంధించిన సొమ్ము మొత్తం అని కూడా చెబుతున్న పరిస్థితి. వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో అది సింబల్. మల్లికార్జున్, నిబంధనల మేరకు ప్రజావేదికను కూల్చేసిన గత ప్రభుత్వం మరి ఇంత కట్టడాలకు ఈ విధంగా నిర్మించడానికి నిబంధనలు అడ్డు రాలేదా అనేది కూడా ఒక ప్రశ్న. మరోవైపు మరి ఇవి ఒకవేళ అక్రమం అని తేలితే నోటీసులు ఇచ్చే అవకాశం ఉందా? తప్పకుండా ఉమా, కంపల్సరీగా నోటీసులు అయితే ఇచ్చే అవకాశం కనిపిస్తూనే ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా మొదటిసారే అక్కడున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో అప్పుడు ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి కలెక్టర్ల కాన్ఫరెన్స్ అనేది ప్రజావేదికలో కూడా నిర్వహించడం జరిగింది. అప్పుడే ఇక్కడ ఇది అక్రమ నిర్మాణము, ప్రజాధనం అనేది వృధా చేశారు వీళ్ళందరూ అంటూ కూడా 8 కోట్లు విలువ చేసే ప్రజావేదికను
కూల్చివేసిన పరిస్థితి కూడా ఉంది. అప్పుడు హైకోర్టుకు వెళ్ళి సంబంధించిన ఏదైతే ఉన్నారో టీడీపీ నేతలు, ప్రతిపక్ష పార్టీలో ఉన్న టీడీపీ నేతలు కూడా ప్రజాధనాన్ని వృధా చేస్తూ ఉన్నారు, కూల్చివేస్తూ ఉన్నారంటూ కూడా ఆపు చేయించిన పరిస్థితి ఉంది. మరోసారి వాళ్ళు అప్పీల్కి వెళ్తాం, గవర్నమెంట్ తరఫు నుంచి అప్పీల్కి వెళ్ళి దాన్ని మళ్ళీ కూల్చిన దాకా అక్కడ ఆగని పరిస్థితి కూడా కనిపించిన పరిస్థితి. ఈసారి జగన్మోహన్ రెడ్డి అలాంటి కార్యక్రమం చెప్పారు. అంతేకాకుండా నేను ముఖ్యమంత్రిగా ₹1 కూడా తీసుకోనట్టు కూడా అప్పుడు ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి, కానీ ఇంటికి సంబంధించి ఆయన నివాసం, అది ఆయన కట్టుకున్న నివాసానికి ప్రభుత్వ సొమ్ముతో అయితే మొత్తం అక్కడ వ్యవస్థ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆయన పహారీ గోడకు సంబంధించి దాదాపుగా 20 అడుగుల ఎత్తున కూడా ఒక ఫెన్సింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. 4 అడుగుల వెడల్పు గల బారిగేట్స్ లాంటి పెద్ద పెద్ద రాడ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు ఎలాంటి ఇబ్బంది అంటే అక్కడ అవాంఛనీయ సంఘటనలు అనేది జరగకుండా ఉండటం కోసం ఏర్పాటు చేశాము, సెక్యూరిటీ రీజన్స్ కోసం ఏర్పాటు చేశామని చెప్పినప్పటికీ ఆడ భారీ స్థాయిలో అయితే ఒక ఇనప రాడ్లను 20 అడుగులు పైగా కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. దానికి సోలార్ ప్లేట్స్ని బిగించిన పరిస్థితి ఉంది. అలాగే మౌలిక సదుపాయాలు అంటే ఆ హౌస్ అనేది అందంగా కనపడటానికి, ఆ పరిసర ప్రాంతాలు అందంగా కనపడటానికి ఒక వ్యవస్థను కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. పార్క్ లాంటిది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం రోడ్డుకు సంబంధించి 20 అడుగుల రోడ్డు ఏదైతే ఉందో 20 అడుగుల రోడ్లతో పాటుగా పక్కనే ఒక 20 అడుగుల వెడల్పు హైట్ కరకట్ట అనేది ఆ ఇంటి పక్కనే వెళ్తూ ఉంటుంది. ఆ 20 అడుగులు అంటే అది ఆ రోడ్డే ఏదైతే గతంలో మంజూరు చేసిన నిధులు ఏదైతే ఉన్నాయో ప్రకాశం బ్యారేజ్ నుంచి రవీంద్రపాడుకు వెళ్ళే మార్గం ఏదైతే ఉందో ఆ మార్గం కరకట్ట అనేది వెళ్తూ ఉంటుంది. ఆ కరకట్టకు మొత్తానికి కూడా గ్రీనరీ, ఒక ఆహ్లాదకరమైన వాతావరణం టైప్లో ఏర్పాటు చేసేయడానికి పురపాలక సంఘం నుంచి కూడా కొన్ని నిధులు అనేది కేటాయించడం, విద్యుత్ లైట్లు ఏర్పాటు చేయటం, అక్కడ అధికారంలో ఉన్నప్పుడు ఈ రోడ్ల వ్యవస్థలు ఏర్పాటు చేయటం మొత్తం ప్రజాధనమే. అది మొత్తం కూడా ప్రజాధనం డబ్బుతో ఏర్పాటు చేసిందే. మొత్తం కూడా దాదాపుగా 10 కోట్ల పైగానే అంచనా వేస్తూ ఉన్నారు. మరిన్ని కూపీలాగే పనిలో అయితే అధికారులు పని పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మొత్తం వ్యవస్థని మొత్తం ఎక్కడెక్కడ అంటే ఏ డిపార్ట్మెంట్ నుంచి ఏ కేటాయింపు జరిగింది, ఎంత ఖర్చు చేశారు అనేది మొత్తం అధికారులు ఆరాధిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. కంపల్సరీగా దుర్వినియోగం జరిగిందని తేలితే మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి నోటీసులు అయితే ఇచ్చే పరిస్థితి ఉంటుంది. దాంతోపాటు ఎవరైతే ఈ నిధులు ఖర్చు చేసిన పరిస్థితిలో ఉన్నారో అధికారులపైన కూడా కొంత చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. దాంతోపాటు ఆ నిధులను రాబట్టే అవకాశం కూడా కనిపిస్తుంది.